భారత్ గడ్డపై నుంచే తాలిబాన్ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ హెచ్చరించడం అంటే ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి, వీటిని ఎలా అనలైజ్ చేస్తారు సార్? అంటే దీనికి కాంటెక్స్ట్ ఏంటమ్మా జ్యోతి అంటే దీనికి రీజన్ ఉంది. సమస్య ఏంటంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించిన సమయంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో 2 ప్లేసెస్ పైన అటాక్ చేసింది. అలాగే సౌత్ ఈస్ట్లో ఉన్న బార్డర్ ప్రావిన్స్ పై కూడా అటాక్ చేసింది. సో ఈ అటాక్స్ ఎందుకు చేశారు అంటే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పాక్ తాలిబాన్ నాయకులు ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటున్నారన్నది పాకిస్తాన్ ఆరోపణ. లేదు, మాకేం సంబంధం లేదు, కేవలం మా ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సే తప్ప మాకు ఎలాంటి సంబంధము లేదని తాలిబాన్ చెప్తోంది. సో కానీ పాకిస్తాన్ అనేది ఆఫ్ఘాన్ భూభాగం నుంచే టెహ్రీక్ తాలిబాన్ ఆపరేట్ అవుతోంది అని. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో టీటీపీ ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన దాడులు పెంచింది. ఇటీవల కూడా 2 పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్స్, కొంతమంది సైనికులు మరణించారు. పాకిస్తాన్ కూడా ఒక గ్రామంలో బాంబుల ఫ్యాక్టరీ ఉందని చెప్పి దాడులు చేశారు. సో ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య టీటీపీ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పెద్ద ఇష్యూగా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి కూడా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. దీన్ని తాలిబాన్ ఖండిస్తూ వచ్చింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో ఉన్న సమయంలోనే ఇది జరిగింది. ఇది యాక్సిడెంటలా లేదా కావాలనే పాకిస్తాన్ ఒక మెసేజ్ పంపిందో చెప్పలేము. బహుశా యాక్సిడెంటల్ కాకపోవచ్చనే అంటున్నారు. ఎందుకంటే తాలిబాన్కు భారత్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడం పాకిస్తాన్ అంగీకరించదు, మెరుగుపడడం. ఎందుకంటే తాలిబాన్లు పాకిస్తాన్ సృష్టించిన వారే. తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కీలుబొమ్మగానే పనిచేసింది. చెప్పినట్టు విన్నది, పాకిస్తాన్ పైన పూర్తిగా ఆధారపడ్డారు. ఇప్పుడు తాలిబాన్ 2.0లో తాలిబాన్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కొరకు ప్రయత్నం చేస్తుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. దానితో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందులో మనతోనే కాదు, చైనా, అలాగే రష్యా, ఇరాన్, ఇలా అనేక దేశాలతో తాలిబాన్ అవుట్రీచ్ మొదలుపెట్టింది. మిగతా దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవడం పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా పైన క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటానికి ఒక వేదికగా పాకిస్తాన్ ఉపయోగిస్తూ వచ్చింది. ఇప్పుడు తాలిబాన్ ఇందుకు విరుద్ధంగా పహల్గాం దాడుల్ని ఖండించి తమ భూభాగం నుంచి భారత్ పైకి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలు జరగవని హామీ ఇవ్వడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అంటే మొదటి నుంచి ఉన్న టెహ్రీక్ తాలిబాన్ ఇష్యూ ఉంది. ఇప్పుడు తాజాగా ఇండియాకు దగ్గర కావడం పాకిస్తాన్ సహించలేకపోతుంది. సో దానికి తోడు సరిహద్దు బార్డర్ ఇష్యూ పైన నేను చాలా వీడియోలో చెప్పాను. డ్యూరాండ్ లైన్ అని పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్, అదే సరిహద్దుగా గుర్తించాలన్నది పాకిస్తాన్ వాదన. తాలిబాన్ అందుకు అంగీకరించడం లేదు. భారత్కు తాలిబాన్కు మధ్య సంబంధాలు మెరుగుపడటానికి కూడా పాకిస్తాన్ ఈక్వేషన్ కీలకం. తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా తాలిబాన్ భారత్కు సన్నిహితం కావటానికి కారణమే. మీకు తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కంట్రోల్లో లేదు. అప్పుడు కొన్ని హిలీ ఏరియాలో నార్థన్ అలియన్స్ వారు తాలిబాన్కు వ్యతిరేకంగా పోరాటం జరిపేవారు. వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అందువల్ల ఇప్పుడు అది కాదు. ఇప్పుడు పొలిటికల్ రియాలిటీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో తాలిబాన్ల ఆధీనంలో ఉంది. సో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య డిఫరెన్సెస్ గణనీయంగా పెరిగాయి, దాడులు చేసుకునే స్థాయికి వచ్చాయి. మూడవది, ఇరాన్లోని చబహార్ పోర్ట్ను మనం నిర్మించడం అనేది ఇండియాకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత గల అంశంగా మారింది. ఈ కారణాల రీత్యానే భారత్ తాలిబాన్లు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది పాకిస్తాన్ సహించలేకపోతుంది.
అందుకే పాకిస్తాన్ బహుశా ఈ సందర్భం కూడా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్న సమయాన్ని లక్ష్యంగా చేసుకొని ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైనే దాడి చేసింది. పైకి మాత్రం చెప్పేది నూర్ వలీ మసూద్ అని టీడీపీ నాయకుడు ఉన్నాడు కనుక దాడి చేశారు అనేది వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా పాకిస్తాన్ ఇప్పటి వరకు తామే దాడి చేస్తారని అంగీకరించలేదు కూడా. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పరోక్షంగా మాట్లాడారు, మా దేశ ప్రజలపైన దాడులు జరిపే ఏ చర్యను కూడా మేము కఠినంగానే పరిగణిస్తామంటూ జనరలైజ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ భారత్లో పర్యటిస్తున్న తాలిబాన్ విదేశాంగ మంత్రి చాలా గట్టిగా ఆన్సర్ చెప్పాడు. మేము హిందుస్థాన్తో ఏ రకంగానైతే సంబంధాలు కోరుకుంటామో పాకిస్తాన్తో కూడా అదే రకమైన సంబంధాలు కోరుకుంటాం. కానీ ఇది ఒక వైపు నుంచే ఉండదు, ఇది రెండు వైపులా కూడా ఉండాలి. కాదని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్పై దాడులు చేస్తామంటే ఏం జరుగుతుందో చరిత్ర అర్థం కావాలి. బ్రిటిష్ వాళ్ళని అడగండి, సోవియట్ యూనియన్ అడగండి, అమెరికాను అడగండి, అర్థమవుతుంది అని హెచ్చరించారు. ఇంతకన్నా గట్టి హెచ్చరిక ఇంకేముంటుంది? 20 ఏళ్ళు అమెరికా తాలిబాన్పై పోరాడి చివరికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. అందువల్ల బ్రిటిష్, సోవియట్ యూనియన్, అమెరికా లాంటి అగ్రరాజ్యాలే మమ్మల్ని ఆఫ్ఘాన్ ఏమి చేయలేకపోయాయి. మీరేం చేస్తారండి? తాలిబాన్ పాకిస్తాన్ను డైరెక్ట్గా హెచ్చరించింది. ఎందుకంటే తాలిబాన్ వ్యవహార సరళి తెలుసు కదా. మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్యాడ్ థింగ్స్ విల్ ఫాలో, మాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వకపోతే అంటే మేము యుద్ధానికే సిద్ధమన్నారు. అంత ముష్కరులు వాళ్ళు, అంత ఉన్మాదులు. సో అందువల్ల పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు అని. సో అది భారత భూభాగం నుంచి భారతదేశ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. అది మరీ వెరీ సిగ్నిఫికెంట్. పాకిస్తాన్కి అసలు డైజెస్ట్ కాంది భారత గడ్డపై నుంచి తాము సృష్టించిన తీవ్రవాద ముక్కలైన తాలిబాన్ తమనే హెచ్చరించడం ఏంటి అనేది ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి. సో అది బహుశా పాకిస్తాన్ ఒక సందేశాన్ని పంపించాలని చూస్తే అంతకన్నా బలమైన సంకేతాన్ని తాలిబాన్ పంపించింది. ఎందుకంటే నీవు చెప్పిన విద్యే కదా, పాకిస్తాన్ నుంచి నేర్చుకున్న ఉన్మాదము, పాకిస్తాన్ ఇచ్చిన మిలిటరీ ట్రైనింగే కదా. కానీ ఆఫ్ఘనిస్తాన్ సైకి ఏంటంటే ఎవరికీ తలవంచదు. పాకిస్తాన్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘాన్ సైకీనే తలవంచని సైకి. అందుకే ఇవాళ తాలిబాన్ చివరకు పాకిస్తాన్ పైన తిరగబడటానికి కారణం అది. భస్మాసురును సృష్టిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కి అర్థం కావాలి. సో అందువల్ల ఇప్పుడు భారత్ డైమెన్షన్ కూడా రావడంతో ఇక పాకిస్తాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది.